మహాపరిశుద్ధుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికి శుభములు. ఐ విష్ యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మరొక వర్తమానం ద్వారా ప్రభువును గణపరచుదాం. ప్రభునందు ప్రియులరా, ఈరోజు సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి సమూయేలు మొదటి గ్రంథము 3వ అధ్యాయం. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము, నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా, ఏలీ యెహోవా బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పుమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి ఆ స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. 11వ వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. ప్రభు ఈ వాక్య భాగం దీవించును గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ప్రభా, ఈ దినమును కూడా తండ్రి మేము వినట్లు మీరే మాతో మాట్లాడమని, మీ యొక్క ఆత్మ ప్రత్యక్షత మాకు అనుగ్రహించమని లేఖనాలు వింటుండగా ప్రభా మా హృదయాలు సిద్ధపరచండి నాయన. వాక్యమునకు సరిపోయే ఆత్మీయ జీవితం మాకు దయచేయండి. మేము ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ సరిగ్గా ఉన్నామో నీ వాక్యపు వెలుగులో చూసుకున్నట్టుకు సహాయం చేయండి తండ్రి. ఈ దినపు వర్తమానము మా జీవితాలను మార్చివేయనుగాక. మాకెంతో ఆశీర్వాదకరంగా ఉండినట్లు వినుచున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, ఈ వాక్యము శక్తివంతమైన ప్రభావంతో కూడిన ఆత్మ బలము చేత ఈ కార్యం జరిగించమని, మీ ఆత్మ చేత నడిపించమని, మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులరా, ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మరొకసారి మిమ్మల్ని దర్శించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్య భాగం సమూయేలు గ్రంథము మొదటి సమూయేలు లేదా సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 8 నుండి 11 వరకు చదువుకున్నాం. 14 వరకు చదువుదాం. తర్వాత ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఇన్ దిస్ లాస్ట్ డేస్. ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ లాస్ట్ డేస్. అంత్య దినములలో దేవుని యొక్క స్వరము. అంత్య దినములలో దేవుని యొక్క స్వరం. ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ లాస్ట్ డేస్. మరి ఈ అంత్య దినములలో దేవుని యొక్క స్వరం గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. దేవుని యొక్క స్వరము మరి ఆదికాండం నుంచి కూడా చూస్తే ఆదాముతో మాట్లాడిన దేవుడు. ఆదాము ఆదాము తోటలో ఉన్నప్పుడు, లేదా ప్రారంభం నుంచి కూడా 1వ అధ్యాయము 28వ వచనం, జెనసిస్ 1:28, ఆదాముతో మాట్లాడిన దేవుడు మీరు ఫలించి అభివృద్ధి చెందమని చెప్పి ఫస్ట్ చాప్టర్లో ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత 2వ అధ్యాయము 16వ వచనంలో శరీరముగా ఆదామును నిర్మించిన తర్వాత కూడా దేవుడు వాళ్ళకి చెప్పినటువంటి, వాళ్ళకి ఇచ్చిన గైడ్ లైన్స్, వారికి ఇచ్చినటువంటి హెచ్చరికలు కానీ, దేవుడు వారిని ఏం చేయమని చెప్పాడో అవి చేయడానికి దేవుడు వారితో మాట్లాడాడు. ఆ విధంగా మరి నోవా దినములలో కూడా తను ఏం చేయబోతున్నాడో, అది ఆదాముతోనేమో ఏం చేయాలో, ఆదాము ఏం చేయాలో అది చెప్పాడు. నోవా దినములలో దేవుడు ఏం చేయబోతున్నాడో అది చెప్పాడు. దేవుడి ప్రపంచాన్ని ఏం చేయబోతున్నాడు, పాపం నిండినప్పుడు దేవుడు చేసే కార్యాలు ఎలా ఉండబోతున్నాయి, వాటి యొక్క రిజల్ట్, జలప్రళయం గురించి మాట్లాడినప్పుడు వెంటనే మరి వాళ్ళు లోబడ్డారు, దేవుడు చెప్పినవి చేశారు. ఆదామైతే అవ్వలు వారు తప్పిపోయారు. కానీ నోవా దేవుడు ఏం చెప్పాడు, వాడ కొరకు చెప్పాడు, వాడ సిద్ధం చేసుకున్నాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు వాడ సిద్ధపరచుకున్నాడు. తన కుటుంబాన్ని మొదలు రక్షించుకోవాలన్న తపన మరి దేవుడు వారికి కలుగజేశాడు. ఎందుకంటే ఆ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తున్నాడు. గాడ్ ఈజ్ గోయింగ్ టు సేవ్ దెమ్. ప్రపంచమంతా నాశనం చేసి ఒకే కుటుంబాన్ని రక్షించడం అనేది అసలు ఈ సృష్టికి మరొక మూల పురుషుడు నోవా కుటుంబం, నోవా మిగిలిపోయాడు. సో హీ ఒబేడ్ గాడ్. దేవునికి వచ్చింది, దేవుని కృప కింద ఆ విధంగా అద్భుతం జరిగింది. అలాగే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు దేవుడు
అబ్రహాముని ఎప్పుడైతే పిలిచాడో ఆ పిలుపుకు లోబడి వెంటనే విధేయత చూపి ఆశీర్వదించబడ్డాడు. దేవుని యొక్క మాటకు లోబడితే ఆశీర్వాదం, దేవుని యొక్క స్వరం వింటే ఆశీర్వాదం. చూసారా, ఆదాము దేవుని స్వరం విన్నాడు కానీ తప్పిపోయాడు. అదే నోవా దేవుని స్వరం విన్నాడు, ఆ విధంగా దేవునికి లోబడ్డాడు. అబ్రహాము దేవుని స్వరం విన్నాడు, వెంటనే లోబడ్డాడు, ఆశీర్వాదమునకు కారకుడుగా మారాడు. అలాగే మరి మోషే ఉన్నాడు, మోషే కూడా దేవుని యొక్క స్వరం విన్నాడు. హోరేబు పర్వతం దగ్గర, ఆ మిద్యాను అరణ్యంలో ఉన్నటువంటి ఆ పర్వతం దగ్గర దేవుడు మోషేను పిలిచాడు ఐగుప్తుకు వెళ్ళి ఇశ్రాయేలును తీసుకొని రావడానికి. కాబట్టి వెంటనే మోషే కొన్ని కారణాలు చెప్పినప్పటికీ దేవుడు ఆయన హృదయం ఎరిగినవాడు, ఆయన ఏర్పరచుకున్నవాడు కనుక మోషేను ఐగుప్తుకు పంపించాడు. సో హీ ఒబేడ్ గాడ్. దేవుడు స్వరం విన్న తర్వాత ఆ మనిషి మారిపోయాడు. చూసారా, ఏ మనిషి అయినా దేవుని యొక్క స్వరం వింటే మనిషి మారిపోతాడు. దేవుని దర్శనం కలిగితే మనిషి మారిపోతాడు. ఎవరైతే మారలేదో వాళ్ళు ఇంకా దేవుని యొక్క స్వరం వాళ్ళు వినలేదని అర్థం. వాక్యం రూపంలో వింటున్నట్టు కూడా దేవుని యొక్క స్వరమే, వాళ్ళు అది వినలేదు అని అర్థం. దే ఆర్ నాట్ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. అందుకే వారిలో మార్పు లేదు, వారి క్రియల్లో మార్పు లేదు, వారి మాటల్లో మార్పు లేదు. వాళ్ళ చేష్టలు ఏవైనా సరే వారు చేస్తున్న క్రియలు దేవునికి వ్యతిరేకంగా, వాక్యానికి విరోధంగా ఉన్నాయి. కాబట్టి వాళ్ళలో మార్పు లేదని మనకు అర్థమవుతుంది. అంటే దేవుని యొక్క స్వరం వాళ్ళు గుర్తుపట్టలేదు. దే నెవర్ హర్డ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ త్రూ డైరెక్ట్ వాయిస్ ఆర్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ వాళ్ళు స్వరం విన్న వాళ్ళు కాదు. యెహోషువతో దేవుడు చెప్పాడు, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు, భయపడొద్దు, నిబ్బరముగా ఉండమని దేవుని. ఎప్పుడైతే యెహోషువ విన్నాడో వెంటనే యెహోషువ జీవితంలో గొప్ప ధైర్యము, గొప్ప విజయము. దేవుని మాటకు లోబడితే చాలు, అన్ని విజయాలే. ఎస్, న్యాయాధిపతులు చూడండి, యెహోషువ తర్వాత న్యాయాధిపతులు ఉన్నారు. దేవుడు వారితో కూడా మాట్లాడాడు. వాళ్ళ జీవితాల్లో కూడా ఆయన మాట విన్నవారు, దేవుని యొక్క స్వరం విన్న వాళ్ళందరూ కూడా వెంటనే మరి దేవుని మాటకు లోబడిన వారు అందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. వాళ్ళు దేవుని చేత వాడబడ్డారు. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరం మనం వింటామో వాడబడతాం. దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆయన ప్రేమ కింద, ఆయన శిల్వ రక్తం కింద మనల్ని ఆయన కడిగి శుద్ధి చేసి పరిశుద్ధపరిచి తన ఆత్మచేత నింపి. ఎందుకంటే దేవునికి కావలసింది మాట వినుట. మాట వినుట శ్రేష్టము కానీ బలులు అర్పించుట కాదన్న లేఖనం మనకు తెలుసు. అయితే ఇక్కడ సమూయేలు దగ్గరికి వచ్చేటప్పటికి మొదటి సమూయేలు 3వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 12 years, 12 సంవత్సరాల వయసులో దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. మరి 90కి పైగా సంవత్సరాలు ఉన్నప్పటికీ ఏలీ జీవితంలో యాజకుడుగా ఉన్నటువంటి ఆ గొప్ప మరి పరిచర్య చేస్తున్నటువంటి ఏలీ, యాజకుడైనటువంటి ఏలీ దగ్గర ఈ యొక్క సమూయేలు పరిచారకుడుగా, మందిర పరిచారకుడుగా చేరాడు. దేవుడు ఆయన ఆ విధంగా ఏర్పరచుకున్నాడు. మరి దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. సమూయేలుతో చిన్నవాడని చూడలేదు దేవుడు. దేవునికి కావలసింది దేవుని మాటకు లోబడే వాళ్ళు, వయసుతో సంబంధం లేదు. పెద్దవాడైనటువంటి ఏలీతో దేవుడు మాట్లాడలేదు. కానీ ఎందుకంటే దేవునికి ఇష్టమైన క్రియ ఆయనలో లేవు. అలాగే సమూయేలు మొదటి నుంచి కూడా ఒక ప్రవక్తగా ఏర్పరచబడ్డాడు. హి వాజ్ చోజన్ యాజ్ ఎ ప్రాఫిట్ రైట్ ఫ్రమ్ ద బర్త్. తల్లి గర్భంలో నుంచి, పుట్టుక నుంచే ఒక ప్రవక్తగా ఆయన ఏర్పరచబడ్డాడు. దేవుడు ఆయనను ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు కనుక ఈ యొక్క పనిలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. యెహోవా ఎదుట పరిచర్య చేయవాడాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమూయేలు దేవుని యొక్క స్వరం విన్నాడు. 8వ వచనంలో 3వసారి దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా 3వ మారు సమూయేలును పిలువగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా. అప్పటికే 2 సార్లు అయిపోయింది. 3వసారి కూడా సమూయేలు మరి దేవుని యొక్క స్వరం విన్నాడు. సమూయేలు సమూయేలు అని దేవుడు పిలిచాడు. ప్రతిసారి ఏలీ దగ్గరికి వెళ్తున్నాడు. ఏలీ దైవజనుడైనటువంటి ఏలీ దగ్గరికి వెళ్తున్నాడు. మరి ఇదంతా షిలోహులో జరుగుతుంది. షిలోహులో దేవుని మందిరం ఉంది. ఆ మందిరంలో ఉన్నటువంటి ఏర్పాట్లు, అక్కడ ఉండగలిగిన వాతావరణం ఉంది. ఏలీ కుటుంబంలో జరుగుతున్న కార్యాలు మరి దేవుడు బయలుపరుస్తున్నాడు. సమూయేలుతో మాట్లాడుతున్నాడు, ఏలీతో మాట్లాడడం లేదు. దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడో ఒకసారి మరి సమూయేలు ద్వారా చెప్పడానికి గల కారణం, అంతకు ముందే ఒక దైవజనుడి ద్వారా చెప్పించాడు. అయినా ఏలీ వినలేదు. ఆయన తన కుటుంబ విషయంలో తాను సరి చేసుకోలేదు. మరి యాజకుడైనటువంటి ఏలీ ఇశ్రాయేలీలకు దాదాపు 40 సంవత్సరాలు యాజకుడుగా పనిచేశాడు.
ఆయన ఒక జడ్జిగా, న్యాయాధిపతిగా పనిచేశాడు. యాజకత్వ పనిలో ఉన్నాడు. దేవుని కొరకు ఒక యాజకుడుగా ఆయన పరిచర్య చేశాడు. ఒక దైవజనుడు వచ్చి 2వ అధ్యాయం చూడండి, 2:27, 2:27, మొదటి సమయంలో 2:27. అంతటా దైవజనుడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా నేను, యెహోవా నిన్ను గురించి సెలవిచ్చినదేమనగా, నీ పితరుని ఇంటి వారు ఐగుప్తు దేశమందు ఫరో ఇంటిలో ఉండగా నేను వారికి ప్రత్యక్షమైతిని. అతడు నా ముందర ఏఫోదును ధరించి నా బలిపీఠం మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకుడగినట్లు ఇశ్రాయేలు గోత్రములలో నుండి నేను అతను ఏర్పరచుకొంటిని. ఇశ్రాయేలీలు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ పితరుని ఇంటి వారికి ఇచ్చి తిని, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనొచ్చు. నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయించినావు. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చినను ఇప్పుడు అది నా మనస్సునకు కేవలం ప్రతికూలమైనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచువాడిని గనపరచదు, నన్ను తృణీకరించేవాడు తృణీకారమందును. ఆలకించుము, రాగల దినములలో నీ బలమును నీ పితరుని ఇంటి బలమును నేను తక్కువ చేతును. నీ ఇంట ముసలివాడు ఒకడును లేకపోవును. యెహోవా ఇశ్రాయేలులకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస స్థలమునకు అపాయము కలగగా నీవు చూతువు. ఎప్పటికీ నీ ఇంట ముసలివాడు ఉండడు. ఇది యాజకత్వాన్ని తీసివేస్తున్నాడు. ఒక దైవజనుని ద్వారా చెప్పించాడు ఫస్ట్. అయినా ఏలీ జీవితంలో, ఏలీ కుటుంబ జీవితంలో మార్పు రాలేదు. ఎన్నిసార్లు వాక్యం విన్నా మార్పు రాని వాళ్ళు ఉంటారు. చాలాసార్లు మనం వాక్యం వింటాం కానీ మార్పు లేకుండా ఉంటాం. వినడం బాగా వింటారు, వెంటి చెవులతో వింటారు, ఆత్మతో వినరు, దేవునికి లోపడేటట్టుగా వినరు. దానివల్ల వాళ్ళలో మార్పు కనబడదు. వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. వాక్యం వినడం వరకు కాదు, వినడం మాత్రమే కాదు కానీ దాని ప్రకారం జీవించడం. దేవుని యొక్క స్వరం ఒక దైవజనుడి ద్వారా ఏలీ దగ్గరికి పంపించబడింది. ఒక దైవజనుడు వచ్చి హెచ్చరించాడు, నీ కుటుంబాన్ని మరి దేవుని కంటే ఎక్కువగా నీవు ఎంచుకుంటున్నావు, నీ పిల్లలను నీ కుమారులను దేవుని కంటే ఎక్కువగా, నాకంటే ఎక్కువగా గొప్ప చేయిస్తున్నావు. చూసారా, నన్ను గనపరచువాడిని నేను గనపరుస్తాను, నన్ను తృణీకరించేవాడు తానే తృణీకారం అందును. 30 వచనం 2:30. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క స్వరం విని కూడా లోబడకపోతే ఏలీ కుటుంబం లాగా అయిపోతారు. ఏలీ కుటుంబం దేవుని యొక్క స్వరం విని కూడా వాళ్ళు లోబడలేదు, దేవుని మాటకు వారు లోబడలేదు. అది వారి మీదకి వచ్చినటువంటి శిక్ష. అందుకే దేవుడు ఈసారి మరొక దైవజనుడు ఎన్నుకున్నాడు. మరొక దైవజనుడు ఎవరు? సమూయేలు. అట్ ద ఏజ్ ఆఫ్ 12 years, దాదాపు 12 సంవత్సరాల వయసులో దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఏలీ ప్రవక్త కాదు, కానీ సమూయేలు ప్రవక్త. ఏలీ యాజకుడు, హి వాజ్ అ ప్రీస్ట్. శామ్యూయల్ వాజ్ అ ప్రాఫెట్. సమూయేలు ఒక ప్రవక్త. వయస్సుతో సంబంధం లేదండి. దేవుని దృష్టిలో మనుషులకు ఎంత వయసు ఉందని ఆయన చూడడం లేదు. ఆయన ఎన్నుకున్న పిలుపుని బట్టి ఆయన పిలుస్తున్నాడు. సమూయేలు ప్రవక్త స్థానంలో ఉన్నాడు, ఏలీ యాజకుని స్థానంలో ఉన్నాడు. ప్రాఫెట్ వర్సెస్ ప్రీస్ట్. అయితే ఇక్కడ సమూయేలు దేవునికి ప్రవక్తగా ఉన్నాడు. దేవుడు సమూయేలుని ఏర్పరచుకున్నాడు. సమూయేలు దేవుని మాటకు లోబడి పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే ఏలీని గమనిస్తే ఏలీ కూడా దేవునికి లోబడితే కనబడుతున్నాడు, ప్రజలకు బోధిస్తున్నాడు, కానీ తన కుటుంబానికి బోధించుకోవడం లేదు. వాక్యం వింటున్నాడు, దేవుని యొక్క స్వరం వాక్యం ద్వారా వింటున్నాడు, కానీ ఆయన లోబడడం లేదు. సమూయేలు ద్వారా దేవుని స్వరం వచ్చింది. ఆ మాటలు మనం గమనిస్తే ఎంత భయంకరంగా ఉంటాయో చూడండి. 10వ వచనం, 1 Samuel 3:10. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోతున్నాను, దానిని వినువారి అందరి చెవులు గింగురుమనును. ఆ దినము ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును, దాని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు గనక అతని ఇంటికి నిత్యమైన శిక్ష నేను అతనికి తెలియజేయుచున్నాను. చాలాసార్లు పిల్లలు తప్పిపోతే, తప్పు చేస్తే, లేదా
మర్యాద మట్టసం లేకుండా ప్రవర్తిస్తే, అక్రమంగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు వారిని సరిచేయాలి. మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు అని కవర్ చేసే వాళ్ళే ఎక్కువ ఈ రోజుల్లో. పిల్లల్ని ఏమి అననివ్వరు. ఎందుకంటే వాళ్ళు మరి ఏమనుకుంటారో ఏమో. పిల్లలు సరిచేయబడడం ముఖ్యం, కానీ వారి మీదకి ఒక మాట రావడం ముఖ్యం కాదు. ఒక గాయం కలిగితే స్వస్థత వస్తుంది. పిల్లలను సరిచేయనివ్వాలి. ఎవరు ఏమైనా సరే మా పిల్లలు అలాంటి వారు కాదు అనే మాట మీ నోట రావద్దు. ఒకవేళ అలా వచ్చింది అని అంటే మీరు దేవునికి విరోధంగా నిలబడ్డట్టే లెక్క. చాలా కుటుంబాల్లో ఇది జరగడం నేను గమనిస్తున్నాను. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైన ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించి తిని. తర్వాత సమూయేలు ఉదయం వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు తలుపులను తీసాను కానీ భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఏలీతో చెప్పకపోయాను. అయితే ఏలి, సమూయేలు నా కుమారుడా అని సమూయేలుని పిలువగా అతడు చిత్తము నేను ఇక్కడ ఉన్నానను. ఏలి, నీతో యెహోవా ఏమి సెలవిచ్చను మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు నీకు కలుగజేయును గాక అని చెప్పగా సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పెను. ఏలి విని సెలవిచ్చిన వాడు యెహోవా, తన దృష్టికి అనుకూలమైన దానిని ఆయన చేయునుగాక అనెను. ఇది ఏలి చేసినటువంటి పని. దేవుడు ఆ కుటుంబాన్ని నాశనం చేస్తున్నానని చెప్పినప్పుడు దేవుని చిత్తం నాశనం చేయని అని ఆయన పలకడంలో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, నాశనం చేస్తే పర్వాలేదా, ఆయన చిత్తం నెరవేరును కాక అని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? కోర్స్ దేవుని చిత్తం నెరవేరాలి, కానీ పశ్చాత్తపడి తన కొరకు, తన పిల్లల కొరకు, తన కుటుంబం కొరకు పశ్చాత్తపడాల్సింది పోయి ఏలి పశ్చాత్తపడలేదు. అక్కడ ఆ పశ్చాత్తాపం కనబడడం లేదు. దేవుడు జడ్జిమెంట్ ఇస్తానంటే అంగీకరిస్తున్నాడు. దేవుని కృప కొరకు కనిపెట్టాలి, పశ్చాత్తాపడాలి. ఏదైనా కీడు వస్తుందంటే, ఏదైనా నష్టం వస్తుంది అని అంటే, ఒకవేళ పిల్లలు చెబితే వినడం లేదు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారంటే వాళ్ళ మీదకి కీడు రాబోతుందన్న సంగతి తల్లిదండ్రులు గమనించాలి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని హెచ్చరించాలి. హెచ్చరించకపోతే వాళ్ళ భవిష్యత్తు దేవునికి కాదు మనుషులు కూడా పనికి రాకుండా పోతుంది. అది ప్రమాదకరమైన సూచన. కాబట్టి సమూయేలు వంటి ప్రవర్తన పిల్లలకు అవసరం. ఏలి కుమారులు మందిరానికి వచ్చే వారి ఎడల అపవిత్రంగా, అయోగ్యంగా, అక్రమంగా ప్రవర్తిస్తున్నారు. అసలు వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. తండ్రి హెచ్చరిస్తే కదా, తండ్రి వారిని శిక్షించి హెచ్చరిస్తే తప్పకుండా వాళ్ళు మారిపోతారు. కుటుంబంలో ఉన్న పెద్ద ఎవరైనా సరే వారు పిల్లల్ని సరిచేయాలి. సమూయేలు దేవుని ఎదుట పరిచర్య చేయువాడాయను. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. 3:1 సమూయేలు 1 సమూయేలు 3:1. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. చూసారా? And the child Samuel ministered unto the Lord before Eli, and the word of the Lord was precious in those days. There was no open vision. There was no open vision. చూసారా? ఓపెన్ విజన్ అనేది ఫ్రీక్వెంట్ దర్శనం. అంటే ప్రత్యేకంగా ఏ సందర్భానికైనా ప్రతిసారి కూడా దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క ఉద్దేశం బయలుపరచబడ్డ ఫ్రీక్వెంట్ విజన్. ప్రతిదీ కూడా దర్శనంలో చూడడం, దేవుని యొక్క చిత్తం తెలుసుకోవడం, ఇది ఆ రోజుల్లో లేదు. కానీ సమూయేలు ద్వారా అది మళ్ళీ మొదలైంది. ఏ ట్రూ ప్రాఫిట్ బ్రింగ్స్ ద విజన్ ఆఫ్ గాడ్, ద వాయిస్ ఆఫ్ గాడ్. ఒక నిజమైన ప్రవక్త ఉన్నాడంటే దేవుడు ఆ ప్రవక్త ద్వారా మాట్లాడతాడు, ద్వారా ఒక స్వరం వినిపిస్తాడు. ఆ కాలపు ప్రజలకు అది ఎంతో అవసరమైంది. ఇట్ ఇస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఆ గడియకు ఆ అవసరం, ఆ వరుస, ఆ యొక్క వాయిస్, ఆ స్వరము తప్పకుండా ప్రజలకు అవసరం. గాడ్స్ వాయిస్, దేవుని యొక్క స్వరము ఆ గడియ ప్రవక్త ద్వారా, ఆ కాలపు ప్రవక్త ద్వారా, ఆ కాలపు స్వరము ఆ కాలపు ప్రజలకు అది అవసరం. ఇట్ ఈస్ ద నీడ్. అది తప్పకుండా అది అవసరం కనుక దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఏలి కుటుంబం యొక్క భవిష్యత్తును దేవుడు ఏలితో సమూయేలు ద్వారా మాట్లాడాడు. అంతేకాదు సమూయేలును దేవుడు ఎంత గొప్పగా హెచ్చించాడో చూసారా? సమూయేలును దేవుడు హెచ్చించిన విధానం చూస్తే 1 సమూయేలు 3:19 సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవా భక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి.
మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలు అందరిలో వెల్లడి ఆయను. ఇది ఆనాటి ప్రవక్త అయిన సమూయేలు ద్వారా. సమూయేలు ఒక ప్రవక్తగా స్థిరపడ్డాడు. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు, ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఆ దేశంలో ప్రజలందరికీ ఆయన ప్రవక్తగా ముద్రించబడ్డాడు, ప్రవక్తగా చలామణి అయ్యాడు, మరి ప్రవక్తగా వెల్లడి ఆయను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ వాజ్ గ్రేట్ ప్రాఫిట్. చాలా రోషము గల ప్రవక్త. దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడే కాదు, దేవుని ఎడల రోషము గలవాడై ఉన్నాడు. రాజులను కూడా లెక్క చేయనంత గొప్ప ప్రవక్త ఆయన. అలాంటి గొప్ప ప్రవక్త మరి దేవుడు ఆయనతో ఉన్నాడు. గాడ్ వాజ్ విత్ హిమ్. ఈ సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున, ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. మనం ఎంత పెద్దవాళ్ళమైనా కానివచ్చు, మనం ఎంత ధనవంతులం కావచ్చు, ఎంత పేదవాళ్ళమైనా కావచ్చు, దేవుడు మనకు తోడై ఉంటే చాలు. అది మనల్ని గొప్పవాళ్ళని చేస్తుంది. దేవుడు మనకు తోడై ఉండడమే ముఖ్యం. మనం ఆయన స్వరం గుర్తుపట్టడమే ముఖ్యం. ఆయన స్వరము ఈ దినమున, ఈ కాలమున గుర్తుపట్టాలి. యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుడు నీతో మాట్లాడే ప్రతి మాట అది దేవుని స్వరమై ఉన్నది, గాడ్స్ వాయిస్. నీవు దాన్ని పక్కకు పెడితే ఆయన నిన్ను పక్కకు పెట్టేస్తాడు. నీవు దాన్ని అనుసరిస్తే దేవుడు నిన్ను గొప్పవాడిని చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క స్వరం నీవు వింటే చాలు. సమూయేలు దేవుని స్వరం విన్నాడు, దేవుని స్వరానికి లోబడ్డాడు. అయితే సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు. ఒక దర్శనం కానీ, ఒక కళ కానీ, ఒక ఆయన పలికే మాటల్లో ప్రవచనం కానీ ఏది తప్పిపోలేదు. సచ్ ఎ గ్రేట్ ప్రాఫిట్, పవర్ఫుల్ ట్రూ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. ఒక నిజమైన ప్రవక్త యొక్క మాటలు అలాగే ఉంటాయి. మరి ఈరోజు కూడా ఈ కాలానికి, ఈ దినమునకు, ఒక అంత్యకాలానికి ఒక ప్రవక్తనాడు. అవును, ఈ దినానికి మనకు దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ ద లాస్ట్ డేస్. అంత్య దినములలో, చివరి దినములలో దేవుడు ఒక నిజ ప్రవక్తను పంపి ఆ ఓపెన్ విజన్ ద్వారా విపరీతమైన దర్శనాలు, కళలు, ప్రత్యక్షతలు, ప్రవచనాల ద్వారా దేవుని యొక్క స్వరము డైరెక్ట్గా మనకు వినిపించటం వలన ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అంత్యకాల వర్తమానం, ఎండ్ టైమ్ మెసేజ్, ద మెసేజ్ ఆఫ్ ద అవర్, విత్ ద పవర్ఫుల్ విజన్, విత్ ద పవర్ఫుల్ ఓపెన్ విజన్, ఫ్రీక్వెంట్ విజన్. చూసారా, ఆ రోజుల్లో దర్శనాలు, కళలు, ప్రవచనాలు అరుదుగా ఉన్నాయి. దేవుని యొక్క స్వరం వినడం అరుదు అన్నాడు. వెరీ ప్రెషియస్ ఇన్ దోస్ డేస్. ఏమి స్వరము, దేవుని నడిపింపు లేని దినాల్లో ఒక నిజ ప్రవక్త వచ్చి డైరెక్ట్గా దేవుని యొక్క స్వరాన్ని మనుషులు వినిపించడం అనేది ఎంతో అద్భుతం. మనకు మొదటి సంఘకాలం నుంచి చూస్తే ఇప్పుడు చివరి సంఘకాలం వరకు వచ్చినప్పుడు, ఈ ప్రతి సంఘకాలంలో కూడా చూస్తే మొదటి సంఘకాలంలో పౌలు ద్వారా దేవుని యొక్క స్వరం ప్రజలకు వినబడింది, అపోస్తలుల ద్వారా వినబడింది. కానీ ఈరోజు మరి మధ్యలో ఒక 5 సంఘకాలాలు గ్యాప్ ఉంది. ఇప్పుడు 7వ సంఘకాలం. ఈ సంఘకాలంలో దేవుని యొక్క స్వరం మనకు వినబడుతుంది. ప్రవక్త ద్వారా దేవుని యొక్క స్వరం, వాయిస్ త్రూ ద ప్రాఫిట్, ద పర్ఫెక్ట్ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. ఒక నిజ ప్రవక్త ద్వారా ఒక వర్తమానం వాక్యానికి సరిపోయి మరి దేవుని యొక్క పర్ఫెక్ట్ చిత్తాన్ని, పరిపూర్ణ చిత్తాన్ని బయలుపరిచి దేవుని యొక్క మాటల చేత, దేవుని యొక్క స్వరం చేత సంఘాన్ని నడిపించడం, దేవుని యొక్క వాక్యం ఉన్నట్టు బోధించడం. చాలామందికి ఉన్నట్టు బోధిస్తే అది అబద్ధం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అబద్ధంలో ఉన్నారు కదా. అబద్ధంలో ఉన్నవాడికి అబద్ధం మన నిజం కూడా అబద్ధంలా కనబడుతుంది, అబద్ధమే నిజంలా కనబడుతుంది. సత్యంలో ఉన్నవానికి అబద్ధం ఏంటో సత్యం ఏంటో తేటగా కనబడుతుంది. ఒకవేళ దేవుడు కళ్ళు తెరిస్తే అద్భుతం, కళ్ళు తెరవలేదంటే ఇక అంతే. ఇక్కడ దేవుడు మరి సమూయేలు ద్వారా ఇశ్రాయేలీయుల భవిష్యత్తును, ఏలీ కుటుంబ భవిష్యత్తును బయలుపరిచాడు. ఎందుకంటే మరి ఏలీకి అది బయలుపరచబడలేదు. దేవుని యొక్క స్వరం ఆయనకు వినే అవకాశం లేదు. ఆయన దేవుని యొక్క స్వరం వినడానికి ఆయన దగ్గర ఆ దేవుని స్వరం వినే అంత ప్రవర్తన లేదు. దేవుని పని పక్క పెట్టేశాడు. శరీరం చాలా బలంగా ఉంది. బలం అంటే చాలా లావెక్కిపోయాడు, స్థూలకాయం, ఎంతో బరువెక్కిపోయినటువంటి శరీరం. అందువల్ల ఇక దేవుని ఆయన చేయలేడు. ఆ వయసును బట్టి, ఆ శరీర భారాన్ని బట్టి ఆయన పని చేయలేకపోతున్నాడు. దేవుని పని ఆగిపోయింది. చేయవలసిన విధంగా చేయడం లేదు. తన కుమారులు తప్పిపోతున్నారు, వారి వలన చెడ్డ పేరు వస్తుందని తెలిసి కూడా ఆయన వారిని హెచ్చరించలేదు. చాలా తీవ్రంగా హెచ్చరించవలసి ఉండే. కానీ దేవుని యొక్క తీర్పును యాక్సెప్ట్ చేశాడు ఆయన. ఎప్పుడైనా
దేవుని తీర్పులు యాక్సెప్ట్ చేయడం కాదు, ఆ తీర్పును కొట్టివేయమని, ఆ కీడు రాకుండా తప్పించమని కన్నీళ్లు గార్చి ప్రార్థన చేయాలి. అంతే. అప్పుడే దేవుని యొక్క కార్యం వెంటనే జరుగుతుంది. ఆ పశ్చాత్తాపం అనేది అవసరం. ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు, కానీ ఆయన పశ్చాత్తాపము పాపక్షమాపణ నిమిత్తం కాలేదు. తను చేసిన దానికి తప్పుకు పశ్చాత్తాపడ్డాడు, కానీ తను పాపినని ఒప్పుకోలేకపోయాడు. నిజమైన పశ్చాత్తాపం కాదు అది. చూస్తారా, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ ప్రామిస్ టు దిస్ డే. దేవుని యొక్క స్వరము ఈ అంత్యకాలానికి వాగ్దానము చేయబడింది. ఎందుకంటే ఆ రోజుల్లో, అంటే గత చరిత్ర గత సంఘకాలాలు చూసినప్పుడు ఓపెన్ విజన్ లేదు. ఇంత విస్తారమైన దర్శనాలు, ప్రవచనాలు, ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత లేదు. ఈ అంత్యకాలంలో 7వ దూత ద్వారా ఈ వాక్యము బయలుపరచబడుట, మర్మాలు బయలుపరచబడుట, దేవుని యొక్క పర్ఫెక్ట్ చిత్తము, సంఘక్రమం బయలుపరచబడుట అనేది చాలా అద్భుతం. బట్ టుడే అవర్ ప్రాఫిట్ బ్రాట్ దిస్ ఎండ్ టైమ్ మెసేజ్. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అన్న మాటను ఈ అంత్యకాలంలో మనం ప్రవక్త ద్వారా చూస్తాం. అవును, మన ప్రవక్త దేవుని యొక్క స్వరాన్ని కలిగి ఉన్నాడు. he had the voice of God. ఎందుకంటే బైబిల్ చెబుతుంది, వేర్ దేర్ ఇస్ నో విజన్ దేర్ పీపుల్ పెరిష్. దర్శనం లేని చోట ప్రజలు నశించిపోతారని రాయబడింది. కాబట్టి దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క స్వరము వినబడట, దేవుని యొక్క స్వరము ప్రవక్తకు బయలుపరచబడట, దేవుని దర్శనం ప్రవక్తకు బయలుపరచబడటం వలన మనం ఈరోజు ఆ యొక్క దర్శనాన్ని కలిగి ఉన్నాం, ఆ యొక్క స్వరాన్ని కలిగి ఉన్నాం, ఆ యొక్క పక్షిరాజు యొక్క ఆహారాన్ని మనం కలిగి ఉన్నాం. దేవుని యొక్క స్వచ్ఛమైన వాక్యాన్ని, శ్రేష్టమైన లేఖనాలు మనం చూడగలుగుతున్నాం. దేవుడు ఈరోజు అంత్యకాలంలో మనతో మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుని స్వరం తప్ప మిగిలినవన్నీ వింటున్నారు. ప్రజలకు ఈరోజు అనేక స్వరాలు ఉన్నాయి. దే వాంట్ మెనీ వాయిసెస్. రకరకాల స్వరాలు ప్రజలు అలవాటు పడ్డారు. దేవుని యొక్క స్వరం తప్ప మిగిలిన అన్ని స్వరాలకు వీళ్ళు అలవాటు పడ్డారు. లోకంలో చాలా స్వరాలు ఉన్నాయి. రాజకీయ నాయకుల స్వరం ఎక్కువగా వినబడుతుంది, అవి ఎక్కువగా వినేవాళ్ళు ఉంటారు. టీవీ న్యూస్, ఆ స్వరాలు ఎప్పుడూ ప్రజలు ఇష్టపడతారు. ఇకపోతే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, ఈ 3 స్వరాలు ప్రజల్లో మారుమ్రోగుతున్నాయి. కామెడియన్స్, జోక్స్ చేసేవాళ్ళు, నవ్వించి వాళ్ళ స్వరాలు అయితే ప్రజలకు చాలా ఇష్టం. ఈ స్వరాలు ఎమ్మిడి పడ్డారు, కానీ దేవుని స్వరం వినే పనిలో ప్రజలు లేరు, సేవకులు కూడా లేరు. వాళ్ళ స్వరమే వినిపిస్తున్నారు తప్ప దేవుని స్వరం వినే అంత మనసు ప్రజల్లో లేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు గుర్తుపడితే అది దేవుని స్వరం. ఈవెన్ టుడే గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నది దేవుని యొక్క స్వరం. మనుషులు మాట్లాడవచ్చు, కానీ ఆలోచన దేవుంది, స్వరము దేవుంది. దేవుడే మాట్లాడతాడు. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఏలీ కుమారులతో మాట్లాడిన లాభం లేదు, ఎందుకంటే వాళ్ళు మారరు. వాళ్ళలో మార్పు లేదు. వాళ్ళు మారాలన్న ఆలోచన కూడా లేదు వారికి. వాళ్ళు నశించిపోవడానికే నిర్ణయించబడ్డారు. రక్షణ పొందడానికి నిర్ణయించబడిన వాళ్ళు వెంటనే మార్పు చెందుతారు. వాళ్ళ ప్రవర్తనలో తగ్గింపు వస్తుంది. తగ్గింపు, దీన మనసు, మరి ఎదుటి వారి ఎడల ఎంతో తగ్గింపు, ఎంతో దీన మనసు, ఎంతో క్షమాపణ మనసు కలుగుతుంది. ఆ తగ్గింపు, ఆ దీన మనసు వాక్యం వింటున్న వారికి అవసరం. సమూయేలును జ్ఞాపకం చేసుకోండి, ఒక నిజ ప్రవక్త. విలియం బ్రెన్హామ్ను జ్ఞాపకం చేసుకోండి, ఒక నిజ ప్రవక్త. ఎంత సాత్వికము, ఎంత దీన మనసు, ఎంత తగ్గింపు, ఎంత దేవునికి లోబడే మనసు, ఎంత గొప్ప దర్శన వరం ఉన్నప్పటికీ, ఎంత పవర్ఫుల్ స్వస్థత వరం ఉన్నప్పటికీ, హృదయ రహస్యాలు బయలుపరిచినప్పటికీ, వాక్య మర్మాలు బయలుపరిచినప్పటికీ, ఆయన తన కాపరి దగ్గరికి వెళ్ళి, నెవిల్ దగ్గరికి, బ్రదర్ నెవిల్, పాస్టర్ నెవిల్ దగ్గరికి వెళ్ళి, ఒకవేళ ఆయనకి ఏదైనా అనారోగ్యం ఉంటే కూడా ఆయన దగ్గర తల వంచి మోకాళ్ళుని ప్రార్థన చేయించుకునేంత వరకు ఆయన తగ్గించుకునేవాడు. హి యూజ్డ్ టు గో అండ్ గెట్ ప్రేయర్ త్రూ హిస్ పాస్టర్. ఎందుకంటే పాస్టర్ యొక్క అభిషేకం అలాంటిది అని చెప్తాడు ప్రవక్త. పాస్టర్ అభిషేకం వేరు, దాని కింద మనం స్వస్థత పొందుతాము అంటాడు. ప్రతి సంఘ కాపరి కూడా అభిషేకం కింద ఉంటాడు. వారి ప్రార్థన సంఘానికి అవసరము ప్రవక్త చెప్తున్నాడు. ఆయన ప్రార్థన చేయించుకునేవాడు. చూసారా, అది తగ్గింపు. మనకి ఈరోజు మరి అలాంటి దీన మనసు కావాలి. ద వాయిస్ ఆఫ్ గాడ్ వర్సెస్ ద వాయిసెస్ ఆఫ్ ద వరల్డ్. చూసారా, దేవుని యొక్క స్వరము, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరమే మనకి ఈరోజు కావాలి. అది పెళ్లి కుమారుడి స్వరం. మనం పెళ్లి కుమార్తె అయితే మన పెళ్లి కుమారుడి స్వరం కొరకు మనం ఎదురు చూడాలి.
యోహాను 3:29 అంటాడు, పెళ్లి కుమారుని స్వరం, పెళ్లి కుమార్తె స్వరం గురించి మాట్లాడతాడు. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు. ఆ పెళ్లి కుమారుడి స్వరం విని స్నేహితుడు మరి సంతోషిస్తున్నాడు. యోహాను, జాన్ ద బ్యాప్టిస్ట్. పెళ్లి కుమారుని స్వరం. నిజంగా మనం నిజమైన పెళ్లి కుమార్తె అయితే ఎప్పుడు కూడా పెళ్లి కుమారుడి స్వరం కొరకే మనం ఎదురు చూస్తాం. ఎక్కువగా ప్రేమించిన వాళ్ళ స్వరం వినడానికి ఆశపడే మనుషులుగా, వారి దేవుని ప్రేమించే వారికి ఆ స్వరం అలవాటు పడాలి, ఆ స్వరం వినడానికి ఇష్టపడాలి. ఏంటి ఆ స్వరం? దేవుని యొక్క వాక్యము. వాక్యం కావచ్చు, లేదా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడమే కావచ్చు, లేదంటే కళల ద్వారా, దర్శనాల ద్వారా డైరెక్ట్గా వాయిస్ దేవుడు మనతో మాట్లాడవచ్చు. ఆయన మనతో మాట్లాడాలంటే మనం ఆయనతో మాట్లాడే స్థితిలో ఉండాలి. ఏలీ కుమారుల వలె కాక సమూయేలు వలె ఉండాలి. మన సంఘకాల దూత వలె ఉండాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకు కావాల్సింది ఆత్మీయత. సమూయేలు వంటి దీన మనసు, తగ్గింపు స్వభావం కావాలి. దేవుని యొక్క స్వరం వినగలిగిన స్థితికి మనం రావాలి. మనం ఆయన స్వరం వినడం ఎంత అద్భుతం కదా. దేవుని యొక్క స్వరం చాలా అద్భుతమైంది. ఎందుకంటే ఆయన ప్రవక్తలతో మాట్లాడాడు, ఆయన పౌలుతో మాట్లాడాడు. పౌలును మరి దర్శించినప్పుడు దేవుని యొక్క స్వరం ఎప్పుడైతే విన్నాడో వెంటనే పౌలు మారిపోయాడు. ఒక నరహంతకుడు మారాడు దేవుని స్వరం వినగానే. మరి ఈరోజు మనం ఆయన స్వరం ఎన్నోసార్లు వింటున్నాం. వాక్యం ద్వారా విన్నది దేవుని స్వరమే. మీరు ఆయన స్వరం వినగానే, ఎందుకంటే ఆ స్వరం విన్నప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. దేవుడు నీతో మాట్లాడుతుంటే దాన్ని పక్కకు పెట్టకండి. దేవుడు మాట్లాడుతుంటాడులే, నాకు వాక్యం వినడం మామూలే అనుకోవద్దు. అది మామూలు కాదండి. ఇట్ ఈస్ వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరం మనం వింటున్నప్పుడు ఏది చేయాలో ఏది చేయకూడదో అది విన్నప్పుడు వెంటనే లోబడాలి. ఎందుకంటే ఇదే మాటలు రేపు జడ్జిమెంట్ రోజు తీర్పు తీరుస్తాయి. అంతేకాదు, ఈ మాటలు నువ్వు లోబడితే రేపు పునరుత్థాన శక్తితో అదే స్వరం నేను పిలుస్తుంది. బయటికి రా లాజరు, బయటికి రా అని పిలిచినట్టుగానే ఆ రోజు బూరధ్వని పరలోకం నుండి ఒక దేవుని యొక్క స్వరం మనం వింటాం. సజీవులమైతే వింటాం. సమాధిలో ఉంటే మాత్రం సమాధిలో నుంచి బయటికి వచ్చేస్తారు మనుషులు. చూసారా, దేవుని యొక్క స్వరము చనిపోయిన వారిని సజీవులుగా లేపుతుంది. దేవుని స్వరములో ఉన్న పవర్ అది. అనేక ఇశ్రాయేలీయులు ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా అన్నాడు దేవుడు. ప్రవక్త ద్వారా సెలవిచ్చాడు ఒక మాట, అంతే. ఈరోజు ఇశ్రాయేలు దేశం మళ్ళీ ఏర్పడింది. 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆ చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు మరి ఈరోజు సైన్యముగా ఉన్నారు. దేవుని స్వరం వారు వింటున్నారు, దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు ప్రభువుని యేసుక్రీస్తును వాళ్ళు సంపాదించుకోలేదు, కానీ వారికి ఉన్న ఆ ప్రణాళిక ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. దేవుని కృప మన మీద ఉంది. యూదులు ఇప్పటికీ యేసుక్రీస్తును నమ్మలేదు, కానీ మనం నమ్ముతున్నాం. మనం ఆ కృప కిందికి వచ్చేసాం. మనం ధర్మశాస్త్రం కింద లేము, ఇప్పుడు ఇంకా మనం కృప కిందికి ఉన్నాం. కృప ముగింపులో ఉన్నాం. అసలు చెప్పాలంటే వీఆర్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద గ్రేస్. కృపాకాలం యొక్క చివరిలో మనం ఉన్నాం. ద గ్రేస్ పీరియడ్ ఈస్ గోయింగ్ టు బి ఫినిష్డ్. ఎస్, గాడ్ ఈస్ గోయింగ్ టు క్లోజ్ ద టైమ్ ఆఫ్ గ్రేస్. ఈ యొక్క ద పీరియడ్ ఆఫ్ గ్రేస్, ఈ కృపాకాలమును దేవుడు ముగించబోతున్నాడు. సంఘకాలం ముగించబడబోతున్నది. ఎత్తబట్టు అనేది జరగబోతుంది. దేవుడు తన స్వరాన్ని వినేవారిని, తన గొర్రెలు తన స్వరం వింటాయంటున్నాడు. మరి దేవుని గొర్రెలు చూసారా, నా గొర్రెలు నా స్వరం వినను. మై షీప్ హియర్ మై వాయిస్. నా గొర్రెలు నా స్వరం వింటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, ఆయన గొర్రెలు ఆయన స్వరం వింటాయి. నిజంగా ఆయన గొర్రెలు అయితే తప్పకుండా ఆయననే వెంబడిస్తాయి, ఆయన స్వరం మీదనే ఆశపడతాయి. ఈ లోకంలో ఎవరి స్వరం మీద కూడా వారికి ఇష్టం ఉండదు. మానవుని స్వరం కానీ, జంతువుల స్వరాలు కానీ, పక్షుల స్వరాలు కానీ ముఖ్యమైనవి కావు. నువ్వు ఎల్లప్పుడూ దేవుని స్వరానికి అలవాటు పడితే, ఆ వాక్యానికి అలవాటు పడితే, ఆ స్వరానికి అలవాటు పడితే నువ్వు దానిమ్మటే ఉంటావు. కాపరి యొక్క స్వరమే వింటాయి గొర్రెలు, వేరే స్వరాలు వినవు. గొర్రెలైతే, ఇక గొర్రెలు కాకపోతే ఏ స్వరాలైనా వింటాయి. చూసారా, ఈరోజు మనం ఆయన మాటలు, దేవుడు సమూయేలుకు తోడై ఉన్నందున ఆయన మాటలు ఏది తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ఓ ప్రవక్తగా స్థిరపడెను. దేవుని కొరకు మనం నిలబడాలంటే, స్థిరపడాలంటే ఆయన స్వరం వినాలి. ఆయన స్వరం మనం వినాలి, ఆయన మాట వినాలి. ఈరోజు మనకు చాలా అవసరం ఉంది దేవుని యొక్క స్వరం వినాలి. లూకా సువార్త 12:30 దేవుడు వాగ్దానం చేసిన ప్రకారము they had no open vision from the Lord and that great need. ప్రవక్త అంటున్నాడు, దేర్ హ్యాడ్ నో ఓపెన్ విజన్. సమూయేలు దినములలో అక్కడ ఓపెన్ విజన్ అనేది లేదు. సమూయేలు వచ్చేంత వరకు
కానీ అది దేవుడు మరి అది గొప్ప అవసరము అంటున్నాడు. గ్రేట్ నీడ్ ఆఫ్ ద అవర్. ఆ గడియకు అది అవసరం. లూకా సువార్త 12:30 లూక్ 12:30. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెతకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీకేం కావాలో, ద నీడ్ ఆఫ్ దీస్ థింగ్స్. ఏం కావాలి మీకు? బట్టలు కావాలా, వస్తువులు కావాలా, డబ్బులు కావాలా, లేదా పేరు ప్రఖ్యాతులు కావాలా? మీకేం కావాలి? మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను. మీ ఈ గడియకు, ఈ దినానికి ఏది అవసరమో మీ తండ్రికి తెలుసు, ఆయన ఇస్తాడు. ద మెసేజ్ ఆఫ్ ద అవర్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఈ గడియ వర్తమానం దేవుని యొక్క కాలంలో ఏముంది? 7 సంఘకాల దూతల్లో ఉండి పనిచేసినటువంటి దేవుని యొక్క ఆత్మస్వరం. ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినుగాక. ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినుగాక. మరి ఆత్మ చెబుతున్న మాట మనం వింటున్నామంటే అది దేవుని యొక్క స్వరం అయి ఉన్నది. ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరం మనం వినవలసిన వరమై ఉన్నాం. అయితే అది మీకు అవసరం. వీ హ్యావ్ ద నీడ్ ఆఫ్ దీస్ థింగ్స్. మీరైతే ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి. చూసారా? ఆయన రాజ్యమును వెదకండి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. దేవుని రాజ్యాన్ని వెతకండి, ఆయన స్వరాన్ని వెతకండి. దేవుడు మీతో మాట్లాడడం ఎంత అద్భుతం. దేవుడు ఒక మనిషితో మాట్లాడుతున్నాడంటే అది ఎంతో అద్భుతం. మనం బైబిల్ తెరిచి దేవుడు మనతో మాట్లాడాలని చూస్తాం, అది అద్భుతం. క్యాలెండర్లో దేవుడు ఈరోజు నాతో మాట్లాడాలని చూస్తాం, అది అద్భుతం. వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడాలని చూస్తావు. అది చూసే వాళ్లకు దాని స్వరం యొక్క విలువ తెలుస్తుంది. ఊరికే చదివే వాళ్ళకి కాదు, దేవుడు నాతో మాట్లాడాలి అన్న ఆశతో చూసే వారికి మాత్రమే అది దేవుని యొక్క స్వరంగా కనబడుతుంది. అందరికీ అది రాదు. ఆ సందర్భానికి, ఆ సమయానికి, ఆ దినానికి ఎప్పుడు ఏది కావాలో అది ఆ స్వరం మనతో మాట్లాడుతుంది. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడట. ఫిలిప్పీ పత్రిక 4:19. ఫిలిపియన్స్ 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఏంటి మన అవసరం? మనం అనుకుంటున్నాం భూమి మీద ఉండే ప్రతి వస్తువులే అనుకుంటున్నాం. ఆత్మీయ అవసరతలు, వాక్యము, సత్యవాక్యము మన అవసరం. ఈ గడియ వర్తమానం మన అవసరం. అది దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. ఈ గడియకు అది అవసరం. ఎందుకంటే అది మనల్ని వేరే మార్గాలకు తప్పిపోకుండా, తప్పుడు బోధలకు వెళ్లకుండా, వేరే క్రీస్తు విరోధి యొక్క స్వరం వైపు వెళ్లకుండా, అబద్ధ బోధకుల స్వరం వైపు వెళ్లకుండా, మరి ఈ లోకపు మనుషుల స్వరాలను వెంబడించకుండా సత్యవాక్యం మనల్ని భద్రంగా కాపాడుతుంది. ఎస్, సరైన మార్గంలో, శ్రేష్టమైన మార్గంలో, సరైన మార్గమందు నడిపిస్తాడు. అలా నడిపించబడతాం. అందుకే ఇది అవసరం. టు మీట్ ద నీడ్ ఆఫ్ ద అవర్, ద వాయిస్ అండ్ విజన్ ఆఫ్ గాడ్ టు దిస్ అవర్. ద వాయిస్ అండ్ ద విజన్. ప్రవక్త దగ్గర దేవుని యొక్క స్వరం ఉన్నది, దేవుని యొక్క దర్శనం ఉన్నది. వాయిస్ అండ్ ద విజన్, ఇవి రెండు కూడా ఈ గడియకు, ఈ కాలానికి వర్తమానం రూపంలో మనకు అందించబడ్డాయి. ప్రతిదీ కూడా దర్శనం ద్వారా రుజువు చేయబడిన వర్తమానం. దర్శనం ద్వారా రుజువు చేయబడినటువంటి దేవుని యొక్క స్వరం, దేవుని వాక్యము, యేసుక్రీస్తు యొక్క వాక్యము. హీ విల్ కీప్ హిస్ ప్రామిస్. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దట్ ద బిలీవర్ హ్యాస్ ఇన్ హిస్ మేకర్. చూసారా? ఇప్పుడు ఈ గడియకు, ఈ దినానికి దేవుడు ఒక వాగ్దానం చేశాడన్న సంగతి. హీ విల్ కీప్ హిస్ ప్రామిస్ అంటే ఒక విశ్వాసం ఏమనుకోవాలి, ఎలా తెలుసుకోవాలంటే, మరి దేవుడు తనకు వాగ్దానం చేసింది, ఈ గడియకు వాగ్దానం చేసిన వాక్యాన్ని ఆయన ఇస్తాడు. దట్ ఈస్ ద ప్రామిస్డ్ వర్డ్ అండ్ దట్ హీ ప్రామిస్ టు మీట్ ద నీడ్. ఈ ప్రతి అవసరం తీరుస్తానని దేవుడు సెలవిచ్చాడు. మన అవసరాలు అనుకుంటే మనం తినేది, త్రాగేది, లేదా మన వస్తువులే మన అవసరాలు అనుకుంటున్నాం. అసలైన అవసరం దేవుని వాక్యం, నిజమైన వాక్యం, సత్యవాక్యమే అసలైన అవసరం. అసలు మన నీడే అది. మనకున్న నీడు, మనకున్న అవసరం సత్యవాక్యము. సత్యవాక్యమే మన అవసరం. అవును, ఈరోజు ఎన్నో స్వరాలు లోకములు కనబడుతున్నాయి. బట్ వీ నీడ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. మనం దేవుని స్వరం వినేవారు. అంత్యకాలంలో దేవుని యొక్క స్వరం ఏంటంటే అంత్యకాల వర్తమానమే. ద మెసేజ్ ఆఫ్ ద అవర్. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ప్రకటన గ్రంథం 2:7 అంటే ఎఫెసు సంఘ కాలంలో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. అలాగే ప్రకటన గ్రంథము 3:22 చూసారా? రెవల్యూషన్ 2:7, రెవల్యూషన్ 3:22 ఇవి రెండు, ఇది లౌదికేయ సంఘకాల స్వరం. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక.
ఆత్మ చెప్పుచున్న మాట. ద వాయిస్ ఆఫ్ ద స్పిరిట్ విచ్ ఈజ్ నథింగ్ బట్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క స్వరము వినేవాళ్ళు కావాలి. ఎవరి ద్వారా? 7వ దూత ద్వారా మాత్రమే ఈ కాలంలో వస్తుంది. 5 లేదా 6 సంఘకాలాల్లో 6 దూతల ద్వారా దేవుని యొక్క స్వరం వినబడింది. ఇప్పుడు కూడా ఈ సంఘకాలానికి నియమించబడినటువంటి వధువు ఈ యొక్క 7వ సంఘకాలం ద్వారా, 7వ వర్తమానం ద్వారా, ఈ చివరి గడి వర్తమానం ద్వారా వధువుగా సిద్ధపడాలంటే ఆ స్వరమే వినాలి. దేవుని స్వరం ఈరోజు ప్రవక్త ద్వారా వస్తుంది. ఈ గడియ వర్తమానం 7 సంఘకాలాల్లో 7 దూతలు, ఆ 7 దూతల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ ద్వారా వచ్చిన స్వరమే 7 సంఘకాల దూతలకు లేదా 7 సంఘకాల వధువు గుంపులకు అదొక దేవుని యొక్క స్వరమై ఉన్నది. ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ గాడ్. డెఫినెట్లీ ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ గాడ్. కానీ ఈరోజు ప్రజలకు మరి రాజకీయ నాయకుల స్వరాలు, ఇంకా వేరే కాపర్లు, ఒక కాపరి ఉంటే ఆ కాపరి ఒక్క స్వరం నడవదు వాళ్ళకు. చాలామంది కాపరుల స్వరాలకు వాళ్ళు అలవాటు పడిపోతారు. ఒక్క కాపరి కింద ఉండడం ప్రజలకు ఇష్టం లేదు. అనేక మంది కాపర్ల కిందకి వెళ్ళిపోతున్నారు. పర్వాలేదు, ఎట్లయినా పోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అనే కొత్త సిద్ధాంతాలు తయారు చేసి సంఘ క్రమానికి తుంట్లు పడి, సంఘ క్రమానికి లోపడకుండా ఇంకా ఎక్కడెక్కడో వాక్యం నేర్చుకోవచ్చు అన్న ఆలోచన కలిగి ఉండి వ్యర్థమైన స్వరాలు విని తప్పుదో పట్టిపోతున్నారు. అనేకమైన సాతాను యొక్క స్వరాలు, అవును, ప్రపంచ నాయకుల స్వరాలు, సినిమా యాక్టర్ల స్వరాలు, ఫాల్స్ అబద్ధ బోధకుల స్వరాలు, అన్ని స్వరాలు వింటున్నారు కానీ దేవుని స్వరం మాత్రం వినడం లేదు. సేవకులు కూడా అనేక రకాల స్వరాలు విని వాళ్ళు వర్తమానం సిద్ధం చేసుకుంటున్నారేమో, కానీ దేవుని స్వరం విని వర్తమానం సిద్ధం చేయాలి. ద మెసేజ్ మస్ట్ బి అకార్డింగ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొద్ద నుండి డైరెక్ట్ మెసేజ్ పొందుకోవాలి. అప్పుడే ఆ మెసేజ్లో దేవుని స్వరం ఉంటుంది. ఎందుకంటే అది దేవుని స్వరం అయి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువుని యేసుక్రీస్తుకు ఇచ్చే స్వరము మనకు ఆయన పెళ్లి కుమారుడు కనుక ఆయన పెళ్లి కుమార్తెకు ఆయన స్వరమిస్తాడు, లేదా ఆయన మాట్లాడతాడు. హీ విల్ స్పీక్ టు ద బ్రైడ్ త్రూ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకుల ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఏలి కుమారులను చూడండి. ఏలి కుమారుల పరిస్థితి మనకు తెలుసు. ఏలి కుమారులు దేవుని స్వరం వినే పరిస్థితిలో లేరు. అనేక మంది విశ్వాసులు ఈరోజు దేవుని స్వరం వినే పరిస్థితిలో లేరు. వారికి లోకంలో ఉన్న స్వరాలు కావాలి. మొబైల్లో అనేక స్వరాలు వినబడతాయి. ప్రపంచం అంతా అరచేతులకు వచ్చేసింది ఈరోజు. సాతాను తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు కింద పడితివి, ఆకాశం నుంచి నీవెట్లు పడితివి. ఇంకా నా భాషలో చెప్పాలంటే ఆకాశం నుంచి నీవెట్లు అరచేతిలో పడితివి. మొబైల్ రూపంలో అరచేతిలో పడితివి. నిజమే, మొబైల్ రూపంలో సాతాను మనుషుల అరచేతులకు వచ్చేసాడు. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. టీవీలు అన్నారు, టీవీలు కాదు, అరచేతులకు వచ్చింది. టీవీల కంటే ఘోరమైన భయంకరమైన మొబైల్. ఈ సాతాను యొక్క ఆయుధం ఇది. మీరు సమయాన్ని వృధా చేసుకోవడానికి ఇది సాతాను వేసినటువంటి ప్లాన్. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రియులరా. మరి మన ప్రవక్త దేవుని యొక్క స్వరం విన్నాడు. ఆయన అగ్నిస్తంభం కలిగి ఉన్నాడు. అగ్నిస్తంభం ఆయనను వెంబడించింది. అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క స్వరం విన్నాడు. అగ్నిస్తంభం ఆయనను వెంబడించింది. హీ సా ద పిల్లర్ ఆఫ్ ఫైర్. ఈవెన్ విలియం బ్రానమ్ సా ద పిల్లర్ ఆఫ్ ఫైర్ అండ్ హీ హ్యాడ్ ద పిల్లర్ ఆఫ్ ఫైర్. అగ్నిస్తంభము ఆ రోజు మరి ప్రవక్తతో ఉంది. అది ఫోటోగ్రాఫ్ తీయబడింది, ఫోటో కూడా తీయబడింది. చూసారా, దేవుడు ఎప్పుడైతే ఏలీ జీవితము ముగించాడు, సమూయేలును తెర మీదకి తీసుకొచ్చాడు. ఎందుకు పనికిరాని వ్యక్తిని దేవుడు ఎల్లకాలం ఉంచాడు అంటే ఆ దేవుని కొరకు పని చేయకుండా దేవుని క్రమాన్ని బోధించని వ్యక్తిని శాశ్వత కాలం దేవుడు ఉంచాడు. దేవుని క్రమాన్ని బోధించేవాడు కావాలి. ఈరోజు సంఘాలు లౌకిక సంఘాలను తలపించి ఉన్నాయి. లౌకిక సంఘ కాలం, లౌకిక సంఘ రెవల్యూషన్ 3:18 to 17 to 18 క్రియలు, సంఘ క్రియలు. ఈరోజు సంఘాల క్రియలు లౌకిక సంఘ కాలం యొక్క లక్షణాలను కలిగి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ధనం మీద ఈరోజు ఫోకసింగ్ ఎక్కువైపోయింది. సేవకులు కూడా, విశ్వాసులు కూడా ఇప్పుడు ధన సంపాదన మీదనే ఉన్నంత ఆసక్తి దేవుని యొక్క స్వరం మీద లేదండి. ఒకవేళ మీరు నన్ను తప్పుపడతారేమో, మీరు నన్ను తప్పుపట్టేది ఏమీ లేదు. ఇది దేవుడు ప్రవక్త ద్వారా సెలవిచ్చినటువంటి మాట. ఈ చివరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో మనం ఉండాల్సిన విధంగా ఉండడం లేదు. ప్రజలకు దేవుని యొక్క స్వరం కావాలి. ప్రవక్త అంటున్నాడు, ద వాయిస్ ఆఫ్ గాడ్, హియరింగ్ హిస్ వాయిస్ ఇన్ ద డే వాజ్ రేర్.
His voice in that day was a rare thing. See, there was no open vision, and it was a rare thing, the real voice of God, because the people had gotten away. They had a church in that day that just did not follow the commandments of the Lord. They had a minister by the name of Eli, and he had got away from God by just teaching the precepts of what the people wanted to believe. చూసారా, ఏలి చేసిన పని ఏంటి? ప్రజలు ఏం చేయాలో అది బోధిస్తున్నాడే తప్ప తనకు మాత్రం బోధించుకోవడం లేదు. ఇతరులకు బోధిస్తున్నాడు, తనకు బోధించుకోవడం లేదు. ఇతరులకు ప్రకటిస్తున్నాడు, తన కుటుంబానికి ప్రకటించుకోవడం లేదు. ఇతరులను సరి చేస్తున్నాడు, తన కుటుంబాన్ని సరి చేసుకోవడం లేదు. చాలాసార్లు మనం కూడా ఇదే చేస్తాం. పక్క వాళ్ళను సరి చేయాలని మనకి ఎంత ఆసక్తో, మనల్ని మనము మన కుటుంబాలను సరి చేసుకోవడం మాత్రం మనకి ఇష్టం ఉండదు. చూసారా, మనం సరి చేయడం, మనం సరి చేయబడడం, ఇవన్నీ మనం దేవుని స్వరం వినేదాన్ని బట్టి ఉంటాయి. దే హ్యాడ్ మినిస్టర్ బై ద నేమ్ ఆఫ్ ఏలీ, అండ్ హీ హ్యాడ్ గాట్ అవే ఫ్రమ్ గాడ్ by just teaching the precepts of what the people wanted to believe. If that is not parallel till this day, he just taught the people and he took his choice once. దేవుని మాటలు ప్రజలకు బోధిస్తున్నాడు, ప్రజలకు ఏది ఇష్టమో అది బోధిస్తున్నాడు. కానీ ఈయన మాత్రం ఛాయిస్ తీసుకుంటున్నాడు, దేవుని మాటకు లోబడకుండా. చూసారా, హిస్ ఛాయిస్. అండ్ హీ హ్యాడ్ హిస్ సన్స్ టు టేక్ ద బెస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ ఫ్రమ్ దేర్ the hooks out of the offering, and it just became a place where the offering was the main thing. ఆఫరింగ్ డబ్బులే ముఖ్యమైన పనిగా పెట్టుకున్నారు. చాలా మంది సేవకులకి ఇది డబ్బు ముఖ్యమైన పని. లక్షలు కోట్లు జమ చేయడమే వాళ్ళ పని. డబ్బులు ముఖ్యమైన పనిగా మారిపోయింది. ఆఫరింగ్సే ముఖ్యమైన పనిగా మారిపోయింది. ఆత్మల కంటే దేవుని పని పక్కకి వెళ్ళిపోవడం. దీనికోసం మాత్రం చాలా జాగ్రత్తగా వెతకడం. దేవుని స్వరం వినే పని మీద లేరు. ఈరోజు ప్రతి ఒక్కరు దేవుని స్వరం వినే పనిలో ఉండండి. మీ పనులు, మీ కుటుంబాలు, మీ వ్యవహారాలన్నీ ఒక ఎత్తు అయితే దేవుని స్వరం వినే పనిలో మీరు ఉండండి. మనం అందరం కూడా దేవుని స్వరం వినే పనిలో ఉండాలి. వీ మస్ట్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. మనం దేవుని యొక్క స్వరం వినే వారమై ఉండాలి. ఫైనాన్స్ ఈజ్ నాట్ ద మెయిన్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. మనీ ఈజ్ నాట్ ద మెయిన్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. The hearing the voice of God is main thing. దేవుని యొక్క స్వరం వినడం మనకు ముఖ్యం. ఈరోజు ఏలి కుటుంబాన్ని చూడండి, సమూయేలు కుటుంబాన్ని చూడండి, సమూయేలు జీవితాన్ని చూడండి, 7వ సంఘకాల దూత విలియం బ్రెనన్ గారి ఆ యొక్క పరిచర్య చూడండి. ఆయన ఎప్పుడు కూడా ధనం మీద ఆశ పెట్టుకోలేదు, ఆయన ఆత్మల మీద ఆశ పెట్టుకున్నాడు. అందుకే ఆయన చెప్పగలుగుతున్నాడు, ధనం మీద ఆశ పెట్టని ప్రతివాడు అలా బోధించగలడు. దేవుని మీద, దేవుని యొక్క స్వరం మీదనే ఆశ పెట్టుకునేవాడు దేవుని స్వరం గురించి ఖచ్చితంగా బోధించగలడు. ఎస్, మనీ ఈరోజు వస్తుంది, రేపు పోతుంది. ఒకవేళ ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. కానీ దేవుని స్వరము మనం విధేయత చూపినప్పుడే అది మన దగ్గరికి వస్తుంది. వాక్యానికి లోబడ్డప్పుడు మాత్రమే, వాక్య ప్రకారం జీవించినప్పుడు మాత్రమే, వర్తమానాన్ని ఎంతో ఆశగా ఎదురు చూసినప్పుడు మాత్రమే ఆ స్వరం మనం వినగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఈరోజు మరి ప్రవక్త ద్వారా మనకి ఇచ్చినటువంటి వర్తమానం ఏంటంటే, ఇట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్ వర్డ్. దిస్ ఈస్ గాడ్స్ ప్రాఫిట్. ఈరోజు మనకు వచ్చినటువంటి వర్తమానం ప్రవక్త అంటున్నాడు, ఇట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ప్రాఫిట్స్ వర్డ్. దిస్ ఈస్ గాడ్స్ ప్రాఫిట్. అండ్ ఏ ట్రూ వాయిస్ ఆఫ్ గాడ్ ఓన్లీ బ్రింగ్స్ బ్యాక్ దట్ రియల్ లివింగ్ సూపర్ న్యాచురల్ గాడ్ విత్ హిస్ సూపర్ న్యాచురల్ వర్డ్, విత్ ద సూపర్ న్యాచురల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద ట్రూ వర్డ్. Then we know that it is the voice of God. అప్పుడు మాత్రమే మనం అది దేవుని స్వరం అని గుర్తుపడతాం. సృష్టిలో రుజువు చేయబడినటువంటిది అతీతమైన దేవుని యొక్క స్వరం. సూపర్ న్యాచురల్ గాడ్, సూపర్ న్యాచురల్ వర్డ్, సూపర్ న్యాచురల్ మేనిఫెస్టేషన్. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, అన్ని మనుషులు చేసేవి కావు, ఇవి దేవుడు చేసేవి. ప్రవక్తను దేవుడు ప్రపంచంలోనే రుజువు చేశాడు. ఆయన ద్వారా మనకెంతో వాక్యము, యేసుక్రీస్తు తన దాసుని ద్వారా మనకి ఇచ్చినటువంటి వర్తమానం. మన ప్రవక్త మనకు తాను పరిచయం చేసుకోలేదండి. యేసుక్రీస్తుని ఈ సంఘకాలంలో పెళ్లి కుమారుడుగా పరిచయం చేస్తున్నాడు. ఇదిగో పెళ్లి కుమారుడు అనే స్వరము, ఆ వర్తమానం మన దాకా వచ్చింది. ఆయన వస్తున్నాడు. పెళ్లి కుమారుని వైపు మనం తిప్పబడాలి. యేసుక్రీస్తు వైపు తిప్పబడమే మనం పొందాల్సిన వాక్యము. ఆయన కొరకు జీవించడం, ఆయన వల్ల జీవించడం, ఆయన కొరకే, ఆయన స్వరమే వినడం, ఇది మనం నేర్చుకోవాల్సింది.
ప్రభు యొక్క స్వరమే వినాలి. సేవకుల స్వరాలు 100 మంది సేవకుల స్వరాలు మనం వినొచ్చు, కానీ దానివల్ల దేవుని స్వరం మనం అన్నిసార్లు అంటే ఆ దేవుని స్వరం డైరెక్ట్ ఏమీ రాదు. అసలు దేవుని యొక్క స్వరం వినేవాళ్ళు మనుషుల స్వరాలు వినడానికి ఇష్టపడరు. గాడ్స్ వాయిస్, దేవుని యొక్క స్వరం మనం విందాం. ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ ద లాస్ట్ డేస్ అనే వర్తమానంలో ప్రవక్త మాట చెప్తున్నాడు. ఈరోజు మనకు కావాల్సింది దేవుని యొక్క స్వరము. రాజకీయ నాయకుల స్వరం కాదు, సినిమా యాక్టర్ల స్వరం కాదు, టీవీల స్వరం కాదు, లేదా ఆ మొబైల్లో వినబడే పాటలు కానీ ఆటలు కానీ ఏవైనా. చాలామంది పాటల మీద దృష్టి పెడతారు, పాటల వరకే వాళ్ళ స్వరం, వాక్యం పక్కకు వెళ్ళిపోతుంది. కొంతమంది వాక్యం పెడతారు కానీ మరి వాక్యం మీద దృష్టి పెడతారు కానీ దేవుని యొక్క స్వరాన్ని గుర్తుపట్టరు. జ్ఞానం సంపాదించుకోవడం వాళ్ళ పని. ఎవరు ఎక్కువ బోధిస్తున్నారు, ఎవరు తక్కువ బోధిస్తున్నారు, ఎవరికంటే ఎన్ని రేట్లు ఎక్కువ బోధిస్తున్నారు, అది వాళ్ళకి కావాలి. అంటే ఎక్కువ రేట్లు బోధించే వాళ్ళు కావాలి. చూసారా, సంఘ క్రమానికి సమాధానం లేదు, జవాబు లేదు. గాడ్స్ వాయిస్, దేవుని యొక్క స్వరం నువ్వు పర్సనల్గా వినాల్సిందే. 7వ దూత పలుకు దినములలో దేవుని మర్మం బయలుపరచబడుతుంది. ఆ మర్మాన్ని ఆత్మ ద్వారా మనం గ్రహించడం. ది వాయిస్ ఆఫ్ గాడ్ వాజ్ రేర్. నిజంగా ఆ రోజుల్లో అది రేర్, కానీ ఈరోజు మనకి ఇది అందుబాటులో ఉంది. ద వాయిస్ ఆఫ్ గాడ్, ప్రభువైన యేసుక్రీస్తు మరి ఏ మాటలు అయితే చెప్పాడు అవి రేపు తీర్పు తీర్చబోతున్నాయి. అవే మాటలు తీర్పు తీర్చబోతున్నాయి. కాబట్టి ప్రియులారా, ఆయన స్వరం వినడానికి మనం సిద్ధపడదాం, ఎందుకంటే అది పెళ్లి కుమారుడి స్వరం. ఇఫ్ ఆర్ జస్ట్ ఏ లూక్ వామ్ బిలీవర్, ద వాయిస్ ఆఫ్ గాడ్ క్రైస్ ఇన్ యువర్ హార్ట్ టుడే, బెటర్ రిపెంట్. ఒకవేళ నువ్వు నామకార్థ విశ్వాసం అయితే, ఏదో అలవాటుగా బిలీవర్ అయితే, దేవుని యొక్క స్వరం వినే పని మీద లేకపోతే నువ్వు ఈరోజు రిపెంట్ కమ్మంటారు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇఫ్ యు ఆర్ ఎ లుక్ వామ్ బిలీవర్, ద వాయిస్ ఆఫ్ గాడ్ క్రైస్ ఇన్ యువర్ హార్ట్ టుడే, బెటర్ రిపెంట్. ఈరోజే నీవు రిపెంట్ కావాలి, పశ్చాత్తాపడాలి. అవును ప్రభువా, నేను ఇంతకాలం నీ స్వరం కొరకు కాకుండా మనుషుల స్వరాల కొరకే ఎదురు చూశాను. ఈ లోకంలో ఉన్న సేవకుల స్వరాల కొరకు ఎదురు చూశాను. లోకపు మనుషుల స్వరాలు కాదు, కావాల్సిన దేవుని స్వరం. చూసారా, ఓ గాడ్ యు స్పీకింగ్ త్రూ ద వర్డ్, వన్ డే ఇట్ విల్ కండెమ్ యూ. ఒక దినమున అది నీకు తీర్పు తీర్చబోతుంది, అది నిన్ను ఖండించబోతుంది. అందుకే అదే స్వరం నిన్ను ర్యాప్చర్లో లేపబోతుంది. చూసారా ప్రియులారా, ర్యాప్చర్లో లేపబడడం అనేది మనకు ముఖ్యం. గాడ్స్ వాయిస్ ఈజ్ ఇంపార్టెంట్. ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. గొర్రెలు ఆయన కాపరి, మరి గొర్రెలు కాపరి స్వరం వింటాయి. ఇటు సంఘంలోనైనా అటు ఆత్మీయంగా ప్రభుతోనైనా ఆయన గొర్రెలు మనం అందరం ఆయన స్వరం వినాలి, ఆయన మాటలు వినడం. ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో మాట్లాడితే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఆయన స్వరం వింటే అన్నీ సెటరేట్ అయిపోతాయి. సముద్రం 2 పాయలైంది ఆయన స్వరం విన్నప్పుడు. చూసారా, సూర్యచంద్రులు ఆగిపోయాయి ఆయన స్వరం విన్నప్పుడు. అంతే, ఏదైనా ఆయన స్వరం వింటే అన్నీ సెటరేట్ అయిపోతాయి. దేవుడు మనకు ఆయన స్వరం వినే కృప అనుగ్రహించును గాక. తలలు వంచుదాం. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ లాస్ట్ డేస్. అంత్య దినములలో దేవుని యొక్క స్వరం 7వ దూత ద్వారా వచ్చింది. దాన్ని మనం గమనిద్దాం. మనం వింటున్న స్వరము దేవుని యొక్క స్వరమై ఉన్నది. లెట్ us bow down. పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. మీ స్వరం వినున్నట్లు మీరు మమ్మల్ని దర్శించినందుకు ఎంతో కృతజ్ఞతలు ఆయన. మీ స్వరమే మేము వినుటకు సహాయం చేయమని, మీ స్వరమునే వెంబడించుటకు కృప చూపమని, మీరు మాకు కాపరిగా ఉండి మేము మీకు గొర్రెలుగా ఉండి ప్రభువా, నీ స్వరం విని ఎత్తబడే రోజు కూడా నీ స్వరం వినగానే ఎత్తబడటకు శక్తిని, అభిషేకము దయచేయమని యేసుక్రీస్తుని నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.